ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్య తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం. నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే. నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు. శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకజహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఈ చమకాధ్యాయంలో ప్రస్తుతం 6, 7, 8, 9 అనువాకాలు చాలా వ్యాఖ్యానం చాలా తక్కువ ఇచ్చారు. భాష్య భాగం చాలా తక్కువ ఇచ్చారు. అది పూర్తిగా యజ్ఞపరమైనటువంటి అంశములతో నిండి ఉన్నది అని మాత్రం మనం గుర్తించగలిగాం. దేవతల పేర్లు, ఆ దేవతలకు ఇంద్రుడితో ఉండేటటువంటి అనుబంధము, వాటి మీద కూడా మనం కొంత చర్చించుకోవడం జరిగింది. తర్వాత అందులో వాడేటటువంటి పనిముట్లు, యజ్ఞయాగాదులో వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్, వాటిని అన్నిటినీ కూడా ప్రార్థించడం జరిగింది. తర్వాత కాలము, ఛందస్సులు, మొత్తం అన్ని రకాల పదార్థాలు ఏవేవైతే అక్కడ యజ్ఞంలో వినియోగించబడతాయో ఆ వస్తువులన్నింటినీ కూడా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. చివరికి ఎంతవరకు అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలి, యాగశాల ఎలా ఉంటుంది అనేది కూడా అందులో మనకి మొన్న చర్చలో వచ్చిందండి. మొన్న కొన్ని చూపిస్తానన్నటువంటివి యాక్చువల్లీ మొన్న అప్పటికప్పుడు అదే ఫోల్డర్లోనే ఉంది, కానీ మనకి కరెక్ట్గా దాని మీద చేయి పెట్టలేకపోయాం. ఈవేళ ముందర ఆ భాగాలతో ప్రారంభిద్దామండి. ఇందులో ఆ యజ్ఞంలో వాడేటటువంటి ఆ పరికరాలు, మనం శబ్దవేదం పుస్తకంలో బౌండరీ అని చెప్పుకున్నాం కదండి. బౌండరీలో గీసి మనం కొంత చూసాం, కానీ స్పష్టంగా చూపించడం కుదరలేదు. వేళ ఇప్పుడు ట్రై చేద్దామండి వాటికి. ఇక్కడ వాడేటటువంటి మామూలుగా మన ప్రాచీనులు వాడినటువంటి కొన్ని సాధనాలు, ఆ సాధనాలు ఎలా ఉంటాయో చూపించేటటువంటి ఒక స్లైడ్ అండి ఇది. ఎక్కడెక్కడో ఎప్పుడు ఎప్పుడు సేకరించో జ్ఞాపకం లేదు, అంత ప్రాచీనం అయిపోయింది ఇది. ఏమంటే ఇక్కడ ఆరాశస్త్రమని, బదరీ శస్త్రమని, స్వస్తి యంత్రమని, భృంగముఖ యంత్రమని, దవ్యాకృతి యంత్రమని, గర్భశంకు యంత్రమని, జలోదరి యంత్రం, కాకముఖ యంత్రం, ఏమండి త్రిగుచ్చక శస్త్రము, అక్షముఖ యంత్రము, నందన యంత్రము, శమీపత్ర యంత్రము. ఈ క్వాలిటీ ఒరిజినల్ నాకు దొరికిన డాక్యుమెంట్ కూడా అలా ముద్దలా ఉండడంతో అలాగే వచ్చింది. శలాక యంత్రం, ఉత్పలపత్ర శస్త్రము, ఇవి కొన్ని అండి. వీటిని వైద్యంలో కూడా వాడేవారు.
అని మనకి ముఖ్యంగా సర్జరీలో వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అండి ఇవి. సుశ్రుతుడు వాడు వాడినటువంటి చరకుడు సుశ్రుతుడు రాసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి పిక్చర్ ఇది. ఇది మన వేదానికి సంబంధించింది అయితే వేదిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి చూస్తేనండి ఇది ఒకటండి. దీని పేరు ఉపవేశ. ఇప్పుడు ఒక్కొక్కటి ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయండి మన వేదంలో వాడేటటువంటి పరికరాలు. మొన్న మనకు అందులో వచ్చినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి ఇందులో. ఇది భృతావధానం, ఇది మూసల, ఇది అగ్నిహోత్ర హవణి, ఇది వైకంకత స్రువ, ఇది పురస్కర సురుకు, ఇది ధ్రువాసురుకు, ఇది నేత్రం అంటే రజ్జు తాడు, ఇది చాత్రం దీని పేరు చాత్రం, ఇది అగ్ని అనేది ఒక సాధనం అండి ఇక్కడ, ఇది ఇడాపాత్రి, ఇది అంతర్ధాన శకట, ఇది స్ఫ్య అంటే కత్తి. ఇది మాత్రం మనం చెప్పగలదు, అర్థమవుతుందండి. ఇది శూర్పం. శూర్పం అంటే మనకి మామూలుగా చాట. ఇది యజమాన పాత్రి, ఇది పత్ని పాత్రి అంటే ఎవరి చెంబు ఎలా ఉండాలో కూడా నిర్ణయం అయిందనమాట. ఇది మకరాకార కూర్చ, ఇది షడ్వనం షడ్వత్వం, ఇది అధర అరణి. అరణి అంటే అగ్నిహోత్రం చేయడానికి కింద ఒక చెక్క పైన ఒక చెక్క పెట్టి మధ్యలో ఒక దారి పెట్టి పై తిప్పుతారండి తాడు కట్టి. ఇది కింద అధరి, కింద భాగం ఇది అలా ఉంటుంది. ఇది ఉత్తరారణి పైన ఉండేటటువంటిది. ఇది హవిర్దానపాత్రి, ఇది ప్రాశిత్రహరణం, ఇది చమసహ. చమసహ అనే పదం నేను చెప్పాను కదా, మన చెంచా అని ఏదైతే అంటుంటామో దానికి పూర్వరూపం అది. సంస్కృత పదం అండి అది. చమసహ అనేది పూర్వరూపం. అంటే ఆకారంలో తేడా ఉంది కానీ మొత్తం మీద అది పేరు మాత్రం అందులోంచే వచ్చింది అది. ఇది యజమాన ఆసనం. మగవాడు కూర్చునేటువంటి ఆసనం ఎలా ఉండాలో, ఎన్ని దర్భాలు ఉండాలో, దర్భలతో నిర్మాణంలో అది కూడా అక్కడ అందులో నిర్ణయం అయిందండి. ఇది బ్రహ్మాసనం. బ్రహ్మగారు కూర్చునేటటువంటి బ్రహ్మస్థానంలో కూర్చునేటటువంటి వాడికి. ఇది ప్రబంధ, ఇది ఆజ్యస్థాలి. ఈ పదాలని మామూలు అప్పుడు ఆజ్యస్థాలి మాదాయ మనకి ఇందులో చిన్న చిన్న చతుష్పాత్ర ప్రయోగంలో అలాంటి వాటిలో వస్తుంటాయండి. ఇది చెరుస్థాని. చెరువు అంటే మన చెరువులు కావండి. హవిస్సుని వేసేటటువంటి దాన్ని చెరువు అని పేరు. చకారమే తప్ప చాకి ఏ కాదు. అకారంలో చెరువు. హవిస్సు ఉంచేటటువంటి పాత్ర ఒక గిన్నె అనుకోండి. పురోడాశ పాత్రి. పురోడాశం అంటే మామూలుగా ఏం చేస్తారంటే మన చపాతీలు లాంటిది అట్టు అనుకోండి, అట్లు అలాంటి వాటిని వేసి ఉంచేటటువంటి ఒక పాత్ర. ప్రణీత, జుహు సురుక్, ఇది ఒక రకమైనటువంటి సురుక్ అండి ఇది. ఇది ఉపభృత్ అనే సురుక్ అండి ఇది. ఇది ఉలూఖలం. ఉలూఖలం అంటే రోల్ అండి, చెక్క రోలు. ఉలూఖల బంధనం శ్రీకృష్ణ పరమాత్మ యశోదాదేవి బంధించింది అని చెప్పుకుంటామే, చెక్క రోలు. ఇక్కడ యజ్ఞంలో పాత్ర ఇలా ఉంటుంది, దాని పేరు. ఇది శమ్య.
ఇది దృషతు. మొన్న దృషతు ఇంకో పదం ఉందండి, ఉపలము. ఈ పదాలు రెండు వచ్చేయండి. ఇవి రాళ్ళు, గ్రానైట్ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అనమాట. స్మాల్ స్మాల్ సైజ్ స్టోన్స్. ఉపలము. ఇది పత్ని ఆసనం, అంటే యజమానురాలు. యజమానురాలు అంటే అక్కడ యజ్ఞంలో పీటల మీద కూర్చున్నటువంటి ఆవిడ కూర్చున్నటువంటి ఆసనం ఇలా తయారవ్వాలి దర్భలతోటి అని. ఈ రకంగా మనకి ఈ ఇవన్నీ కూడా మనకి 7, 8, 6, 7, 8 అక్కడ 9 అనువాకాలు వచ్చినటువంటి కొన్ని పదార్థాలండి. ఇది కాకుండా మనకి ఇంకో పుస్తకం అండి, నేను చూపిస్తా అని చెప్పాను. ఆ పత్ని శాల ఎలా ఉంటుందో అది తెచ్చి అనేది ఎక్కడున్నాను చూస్తున్నాను ఇవాళ. లేదా మళ్ళీ ఒక్క క్షణంలో మళ్ళీ మీకు నేను తేగలను. ఇవాళ అతిరాత్రం అనే ఒక పుస్తకం రాసామండి, చాలా కాలం అయింది రాసి. అతిరాత్రం. ఒక్క నిమిషంలో ఇప్పుడే జస్ట్ మీకు నేను మళ్ళీ డిస్ప్లే చేస్తానండి. 1 మినిట్ ప్లీజ్. ఇదమ్మా, ఈ యాగశాల నిర్మాణం ఎలా ఉంటుందో ఇక్కడ కనిపిస్తుందా? డయాగ్రామ్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తోందండి. ఓకే, ఇది కొంచెం పెద్ద చేద్దాం. కొంచెం జూమ్ చేయండి. అంటే హైట్ పెరిగిపోతున్నామో అని చూస్తాను. ఓకే, ఇంకొంచెం ట్రై చేస్తాను. చాలండి, పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనకి అతిరాత్రం ఆ మధ్య చేశారు, జ్ఞాపకం ఉందమ్మా? భద్రాచలం దగ్గర అక్కడ చేశారు కదా. అవునండి. అది శ్యాన యాగము అంటారు. శ్యానయాగం, శ్యానము అంటే డేగ, అంటే రెక్కలు విప్పార్చుకున్నటువంటి గ్రద్ద. ఇవి రెక్కలు అనమాట. పక్షి శిరస్సు పక్షి యొక్క తోకలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా లోపల ఉండేటటువంటి ఇటకలు, వాటి ఎంతంత ఇటక మధ్యలో ఉండేవన్నీ కూడా ఫుల్ రెక్టాంగిల్స్, స్క్వేర్స్ ఉంటాయి. కానీ అంచుల్లోకి వచ్చేవాడికి, ఇప్పుడు మనం ఇల్లు కట్టేవాడు చిన్న చిన్న ఇటక ముక్క చేస్తాడు వాడు, ఇంకేదా పూర్తి ఇటక పట్టదు. అలాగే పూర్తిగా దాన్ని వదిలేయడానికి వీల్లేదు. అలాగే వీటన్నిటికీ కొలతలు అన్నీ ఉంటాయమ్మా. ఇది యాగం యొక్క, ఇది మొత్తం ఇలా నిర్మాణం అవ్వాలి ఇటకలతోటి. దీంతో సుమారుగా 5 x 200 ఇటకలు, మోకాలు ఎత్తు. అది అంటే ఎత్తు మొత్తం 1000 ఇటకలు సుమారుగా. అవన్నీ పేర్చగా ఒకదాని మీద ఒకటి కూడా పేర్చుకుంటూ పెడతారు, ఇటక మీద ఇటక వెర్టికల్గా. అవి మోకాలు ఎత్తు వస్తాయి సుమారుగా. ఇప్పుడు ఆ ఆకారంలో రావడానికి ఇక్కడ ఉండేటటువంటి యజ్ఞవేదిక ప్రాంతం ఎలా ఉంటుందంటే, ఇది తూర్పు వైపు అనుకోండి. ఇది ఈ తూర్పు వైపుని ఇటకలతోటి ఇటువంటి ఒక ఆకారం నిర్మాణం అవ్వాలి ఇటకలతోటి. దాని కింద అంటే ఇప్పుడు ఇది ఏ పక్క ఉంది? ఈ పైనేమో తూర్పు కనిపిస్తుంది, రైట్ సైడ్ ఏమో దక్షిణం అవుతుంది, కిందదేమో పడమర, ఎడమ పక్కనేమో ఉత్తరం. వీటికి ఎక్కడెక్కడే ఉండాలో వాటి పేర్లు ఉన్నాయండి. మహావేది, మార్జాలీయము అంటే కాళ్ళు కడుక్కుని ఎవరైనా లోపల రావాలనుకునే మార్జాలీయం అంటారు. మార్జం అంటే నిడుదలు కూడా ప్రోక్షణ చేసుకోవడం అన్నింటికి. అది దక్షిణ వైపుని మన ఓ గోలెం అంటుంటాం చూసారా, అలాగా ఒక ప్రాంతం ఉంటుంది అక్కడ నీళ్లు పెట్టుకుని ఉంచాలి. ఆగ్నేధ్రియం అనేటటువంటి ఈ ఉత్తరం వైపున ఉంటుందండి సదస్సు. తర్వాత ఈ పశ్చిమశాల, ఇదంతా ఈ పార్ట్ అంతా బోటం అంతా కూడా పడమర వైపు మొత్తం పెద్ద డయాగ్రంతో చూసే టోటల్ పశ్చిమం. అందులో ఈ పశ్చిమశాలలో మళ్ళీ అందులో 3 అగ్నులండి. ఇప్పుడు త్రేతాగ్నులు అంటూ ఉంటాం కదా, త్రేతాగ్నులు ఇవి. ఆ అనేదేమో ఆహ్వనీయాగ్ని, ద అనేదేమో దక్షిణాగ్ని, గా అనేది గార్హపత్యాగ్ని అండి. కొన్ని హోమాలు ఆహ్వనీయాగ్నిలో చేయాలి, కొన్ని గార్హపత్యంలో చేయాలి, కొన్ని దక్షిణాగ్నిలో చేయాలి. ఇవన్నీ అయిపోయిన కింద చూడండి, ఇక్కడ చిన్న పత్నీశాల అని ఉంది. అది ఆ యజమానురాలు అస్మాటు, ఆవిడికి హోమం దగ్గర పని లేదు. మనం కూడా మామూలుగా సంకల్పం చెప్పేవాడు ఆవిడ పక్కన కూర్చోమంటుంటాం, మహాన్యాసంతో అభిషేకం చేసేవాడు. అదే గణపతి పూజ చేసేవాడు ఉండడమ్మా, తర్వాత ఇంకా మహాన్యాసం పాలించమ్మా, మీరు లోపల మీ పని చూసుకోవచ్చమ్మా అంటుంటాం. అలాగే యజమానురాలు ఇక్కడ ఈ యజ్ఞంలో డైరెక్ట్గా ఆవిడ ప్రమేయం లేదు. ఆవిడ పక్కనే ఉండి తీరాలని ఉండవలసిన సందర్భం లేనప్పుడు ఆవిడమ్మ వేడిగా రెస్ట్ తీసుకోమని చెబుతుంటారు. అది మొన్న పత్రిశాల గృహాశ్చమే సదశ్చమే, ఆ గృహ అనేటటువంటి దాంట్లో అక్కడ పత్నీశాల అని అక్కడ మనకి అర్థం భాష్యంలో చేశారు. అది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందని. మొత్తం యజ్ఞవేదిక సంబంధించిన దాంట్లో పడమటి వైపుని ఇవన్నీ కూడా తడికలతో కట్టివే, కొబ్బరి తడికలతోటో అదే మా
వెదురు తడికలతో తయారు చేస్తారు ఇవి. ఈ భాగం అంతా కూడా ప్రాచీన వంశం అని అంటారు. ఇక్కడ దీనికి మళ్ళీ ఎంట్రన్స్లు ఉంటాయండి. ఇక్కడి నుంచి ఈ లోపలికి ప్రవేశించవచ్చు. ఇది ద్వారం. అలాగే గృహాశ్చమే సదశ్చమే, ఆ సదస్సు అనేటటువంటి 10 మంది కూర్చునేటటువంటిది ఇక్కడ. ఎంత ఎక్కువ మంది హవిర్ధానం అని ఒక ప్రదేశం ఉంటుంది. ఇలాగా మొత్తం ఇదంతా కూడా మనం ఆవేళ మనం చూపిస్తామని చెప్పాను. ఈ డయాగ్రామ్ ఎప్పుడో చాలా సంవత్సరాలైంది రాసి, పుస్తకం 15 ఏళ్ళు దాటిందండి సుమారుగా. అప్పటికి ఇది కొన్ని వేల కాపీలు వెళ్ళాయి మనకి. ఇప్పుడు ఇందులో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఇది నేను మన గ్రూప్లో పెడతాను. ఏమండి, గ్రూప్లో పెట్టిన తర్వాత మీరు యజ్ఞం గురించినటువంటి వివరాలన్నీ ఇందులో 60 పేజీలు సుమారుగా ఉంటాయి. అవన్నీ చదువుకోవచ్చు మీరు. ఏమో అందులో యోపస్థానం కూడా ఇందులో ఎక్కడ ఉంటుందో అది కూడా చూపించడం జరుగుతుంది. ఇది యాగశాల నిర్మాణం, దాని పత్రం. గురుగారు పెట్టండి, ఇది గ్రూప్ లో పెట్టండి. తప్పకుండా పెడతామండి. థ్యాంక్ యూ. తప్పకుండా పెడతాం. సరదాగా ఓ మాట అన్నా సుబ్రహ్మణ్యం గారు. నేను సరదాగా లేదు గురుగారు. ఏం లేదు, పుస్తకం అయితే 60 రూపాయలండి. గురుగారు అది డబ్బులు ఇవాళ కదా రేపు మళ్ళీ వస్తాయి గురుగారు. మాకు ఈ పుస్తకాలు దొరకవు కదా. దొరకవు, అది మాత్రం ఖచ్చితంగా. నేను ఇంకొకరికి అందించాలి అంటే మీ దగ్గర పొందితేనే నేను అందించగలుగుతా. అది అలాగా. అంటే అదే మాట్లాడుతుంది ఇక్కడ. అయ్యా ఇప్పుడు ఇక్కడ చూడండి, కొటేషన్ మీరు చెప్తున్నది. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పే. హే పరమేశ్వర, ఈ యాగశాల నాదా, పేటెంటా? కాదు, అది పరమేశ్వరది. ఆ వస్తువు నీకే సమర్పిస్తున్నానయ్యా అంటూ సరదాగా ఒక మాట అనుకుంటామండి. ఓకే, సరే. ఇది అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళదామండి మళ్ళీ మన కథలో. ఏం పర్వాలేదు. ఆ పక్కన ఇది ఉంది కదా, ఆ డేగ ఆకారంలో ఉంది కదా పైన ఎర్రగా. అవునండి, అవునండి. ఇస్ ఇట్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆ ఆకారంలో ఉందండి. ఉంది. యాగం ఇంచేతండి, యాగాల్లో చాలా కొన్ని వందల రకాలు ఉన్నాయండి. ఆ రకాల్లో ఏంటంటే, యాగం ఎప్పుడు చేయాలంటే యుద్ధానికి వెళ్ళేప్పుడు చేయాలండి మహారాజులు. అంటే ఇంకా శత్రువు మీద పడిగే డాగ ఇంకా పౌరంగా అవతలది పౌరం అయిపోవాలి. ఇది డాగ అయిపోయి తరువుకుంటూ పట్టుకుని దాని చిత్రం చేసి వదిలిపెడుతుండే డాగ. గ్రద్ద పట్టి పెడుతుంది. గ్రద్దకి డాగకి కూడా తేడా. గ్రద్దలో కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంటుందండి. కిల్లర్ ఇన్స్టింక్ట్, చంపేయడం కదండి. అందుచేత ఈ అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమైనా వస్తే అప్పుడు ఈ యాగం చేయమని చెబుతుంటారండి. దానికోసం ఈ రోజు మహాచయనం జరుగుతోందండి తొండేశ్వరంలో. అక్కడ గరుడ ఇది చేస్తాను. ఆయన ఎవరో కాదు, మా మామయ్యగారు అబ్బాయి అండి. అదే జరుగుతుంది బాబయ్య. అవునమ్మా, దూరి అది గారు అబ్బాయి. ఓకే, అదండి. అక్కడ గరుడ ఆకారంలో పెట్టారు. అవునండి. అంటే దేశంలో ఉండేటువంటి ఉపద్రవాలన్నీ కూడా ఉపశమించాలి అని ఒక లోకక్షేమ దృష్టితో చేస్తారండి అవి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చేస్తే కలిసి వస్తుంది. చాలా అవసరం. పట్టుకెళ్ళి పాకిస్తాన్ బోర్డర్ దగ్గర చేయాలండి ఇది, నా ఉద్దేశంలో. బోర్డర్ లో చేయాలంటారా? కాశ్మీర్లో పట్టుకెళ్ళి చేయాలి, ఆ పహల్గాంలోనే చేయాలి పట్టుకెళ్ళి, మళ్ళీ ఇంకో చోట కొనకాలి. అలా అనిపిస్తుందండి. ఓకేనండి, నేను తర్వాత దాంట్లోకి వెళ్దామండి. ఇది బ్రాడ్గా మీకు కొంత వివరించడం జరిగిందండి. తర్వాత మళ్ళీ మన సబ్జెక్ట్లో వద్దామండి. అయితే ఇప్పుడు ఈవేళ మనం చెప్పుకునేటటువంటిది 10వ అనువాకంలోనండి. మంత్రం చూద్దామండి. అసలు అంటే మొన్న చెప్పిన దానికి కంటిన్యూషను. మనం అగ్నిష్టమే ఘర్మష్టమే చెప్పేసుకున్నామండి. గర్భాష్టమే చెప్పాలండి ఇప్పుడు. ఇది మంత్రం అండి. ఈ మంత్రం కొంచెం పెద్ద కన్వర్ట్ చేసి చూపిస్తానండి. ఓం గర్భాష్టమే వత్సాష్టమే త్రియవిష్టమే త్రియబీజమే దిత్యవాక్యమే దిత్యౌహీచమే పంచావిష్టమే పంచావీచమే త్రివత్సశ్చమే త్రివత్సాచమే తుర్యవాక్యమే తుర్యౌహీచమే పష్ఠవాచ్యమే పష్ఠౌహీచమ ఉక్షాచమే వశాచమర్షభశ్చ మే వేహచ్చ మే నడ్వాంచ మే ధేనుశ్చ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతామపానో యజ్ఞేన కల్పతాం ధ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగుశ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాం. ఈ 10వ అనువాకంలో 2 పనసలు ఉన్నాయండి. పనస అంటే చెప్పుకున్నాం పంచాశత్ ప్రకృతి, పనస వికృతి. పంచాశత్ అంటే 50 అని, అంటే 50 పదాలు. 50 మొదటి పదం. మొత్తం ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయంటే, మొదటి దాని 50 దాటిందో 50 దగ్గర కట్ చేస్తారండి. 50 పదాలు మిగిలినవని
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉంటే రెండో సంవత్సరం నిండిపోతుందండి. ఈ మంత్రంలో ఇప్పుడు దీనికి భాష్య ఏం రాస్తున్నారో చూద్దామండి. ఇదండి, అంటే గర్భాష్టమే వత్సాష్టమే అన్నారు కదండి. అని మనం ఇందులో ఏంటంటే అల్టిమేట్లీ మనకి పరమేశ్వరుని మనం కోరుకునే కోరికలు గర్భాహ వత్సాశ్చ ప్రసిద్ధాహ అని అన్నారండి. గర్భం అంటే తెలుసును, వత్సం అంటే దూడ, ఈ విషయాలు తెలుసును కదా అని ఏం చెప్పట్లేదండి. కానీ ఇందులో ఎంత కోడింగ్ ఉందో తర్వాత తెలుస్తుందండి మరి. తర్వాత అయితే వెంటనే ప్రసిద్ధం అని అన్నారు కదా, ప్రసిద్ధం మళ్ళీ ఆ అక్షరంకి రాయకూడదు, పదం రాయకూడదు, కానీ వెంటనే రాస్తున్నారండి. వత్సం అంటే ఏమిటనుకుంటున్నావు, దూడ అనుకుంటున్నావు కదా. ఇందులో ఎలా వస్తుందంటేనండి, నాకు 1.5 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి దూడ కావాలి, 2 ఏళ్ల వయస్సున్న దూడ కావాలి, 2.5 సంవత్సరాల దూడ కావాలి, 3 ఏళ్ల వయస్సున్న దూడ కావాలి, 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు, ఇలాగా దూడలు నాకు ఇవ్వయా అని ప్రార్థిస్తున్నాడండి. ఏమిటండి ఇది అని అనిపించవచ్చు, కానీ ఇక్కడ ఎంత లోతుకు వెళుతుందో వేదమే దానికి వివరణ చెప్పుకుంది. మళ్ళీ మనకు అర్థం అవుదేమో, మన పైన చూస్తాం, తెల్లమొహాలు వేస్తామని చెప్పి అది మళ్ళీ ఇంకో పన్నంలో మళ్ళీ వివరిస్తుందండి. ఇక్కడ ఇచ్చిన అర్థం ముందర కొంత చూసి తర్వాత అందులో పెడదామండి. గర్భాహ వత్సహ అంటే అంటే మనసులో ఉండేటటువంటి భావన, అంటే అంతర్గతంగానే ఉంది, ఇంకా బహిర్గతం కాలేదు, దాన్ని గర్భస్థం అంటాం మనం. వత్సాహ అనే మాటకి ఏం చేస్తాడంటే సార్ధ సంవత్సర వత్సరూప పుంగవ త్రేవి. ఏమండి, ఇక్కడ గర్భాష్టమే వత్సాష్టమే త్రియవిష్టమే త్రియవి త్రియవి అని 2 పదాలు. త్రియవి అనే శబ్దానికి 2 పుల్లింగ శబ్దము స్త్రీలింగ శబ్దము 2 వాడాడండి ఇక్కడ మంత్రంలో. ఇక్కడ ఏమన్నారు, సార్ధ సంవత్సర, ఇది స పదవిభాగం చేస్తే స ప్లస్ అర్ధ ప్లస్ సంవత్సరం. అర్ధం అంటే ఇది ధకారం కాదండి, ధకారం అంటే అర్ధ రూపాయలు అర్ధ, సగం అని అర్థం. అంటే 1/2తో కూడినటువంటి సంవత్సరం, అంటే 1.5 సంవత్సరాలు అన్నమాట. 1.5 సంవత్సరాలు అంటే వత్సరూప, దూడ ఆకారంలో ఉండేటటువంటి, పుంగవ కోడిదూడ, మగదూడనేమో కోడిదూడ అంటాం, దీనేమో పెయ్యదూడ అంటుంటాం మనం. ఏమండి, ఈ పుంగవ కోడిదూడ, 1.5 వత్సరాల నాకు వయసు ఉన్నటువంటి కోడిదూడ కావాలి, అది దాని పేరు ఏంటంటే త్రేవిహి, ఇది పుల్లింగ శబ్దం. తథావిధ గౌహు త్రియవి అంటే స్త్రీలింగ శబ్దంలో, అంటే 1.5 సంవత్సరాల వయస్సున్న పెయ్యదూడ కావాలి నాకు అని అనడానికి త్రియవి, అది కావాలన్నాడు, ఇది కావాలన్నాడు. తర్వాత మాత్రం గర్భాష్టమే, ఇదే ఇలా సింపుల్గా వెళ్ళిపోతాడు చూడండి. గర్భాష్టమే వత్సాష్టమే త్రియవిష్టమే త్రియవీచమే ద్విత్యవాక్యమే ద్విత్యౌహీచమే. ద్విత్యవాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్నాళ్ళైందండి, ఇప్పుడు వయసు ఎంత అయింది, ఇప్పటికి 1.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడేమంటున్నాడు, ద్విసంవత్సర ఋషభ ద్విత్యవాట్. ద్విసంవత్సర 2 ఏళ్ళు ఉండేటటువంటి ఋషభం, దాని పేరు దాని పేరు ద్విత్యవాట్. ఆ ద్విత్యవాట్ అనేటటువంటి అంటే 2 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి కోడిదూడ కావాలి. తథావిధ గౌహు దిత్యౌహి, ఇక్కడ దిత్యవాటు పుల్లింగ శబ్దము, దిత్యౌహి స్త్రీలింగ శబ్దం, అంటే పెయ్యదూడ, అంటే 2 ఏళ్ల పెయ్యదూడ కావాలి. తర్వాత ఏమిటండి, ఋషభ అనే పదం పంచావిహి అన్నాడండి. సార్ధ ద్విసంవత్సర ఋషభ పంచావిహి. స అర్ధ ఇందాకట్లాగే స అర్ధ అర కలిసినటువంటి 1/2 కలిసినటువంటి ద్విసంవత్సర అంటే 2.5 సంవత్సరాలు ఉన్నటువంటి ఋషభ, మళ్ళీ పుల్లింగ శబ్దం అంటే కోడిదూడ, దాని పేరు పంచావిహి, అది కావాలి. తథావిధ గౌహు అంటే ఇక్కడ దూడకి మొగ ఆడ చెప్పడం కోసం ఋషభ అని ఒకదానికి గౌహు అంటే మామూలుగా స్త్రీలింగ శబ్దం. గౌ అంటే ఇక్కడ మనకి శబ్దం అదే, కానీ ఆవు అని అర్థం అండి, ఇక్కడేమో ఎద్దు అని అర్థం, లేకపోతే ఆంబోతు అలాగే తీసుకోవచ్చు అనమాట. తథావిధ, ఇదేమో తథావిధ అంటే స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగ శబ్దంలో పంచావి కావాలని, అంటే 2.5 సంవత్సరాల మగదూడ, 2.5 సంవత్సరాల ఆడదూడ కావాలి. తర్వాత మళ్ళీ సంవత్సరత్రయ ఉపేత ఋషభ త్రివత్స, అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దూడ యొక్క వేసి 6 నెలలు పెంచుకుంటూ వెళుతున్నాడండి. 1.5, 2, 2.5, 3, 3.5 రాబోతోంది. ఇలాగా అంటే అర సంవత్సరం అంటే 6 నెలలు పెరిగినటువంటి వయసు ఉన్నటువంటి దూడ కావాలి నాకు.
సంవత్సరత్రయోపేత ఋషభ త్రివత్స, 3 ఏళ్ళు ఉన్నటువంటి అది. తథావిధ గౌహు, దాన్ని ఏమంటారు త్రివత్స. ఇది త్రివత్స రామ లాగా, ఇదేమో రమా శబ్దం లాగా అయిపోయి 3 అయిపోయిందండి. అది 3:30. సార్ధ త్రివత్సర ఋషభ తుర్యవాట్, 3:30 అని అనడానికి ఏమనాలి? మనం 3:30 కాదండి, తుర్యవాట్ అనే పదం ఉంది దానికి. ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థంతో స్పెసిఫిక్గా రిపిటేషన్ లేకుండా ఇక్కడ పదాలు ఉన్నాయని మన వేదంలో. అది ఎవ్వరికీ తెలియదండి అసలు. ఇది మీకు తెలియదు, నాకు తెలియదు అని అనుకుంటున్నాను అంతే. ఎప్పుడు తెలియదు మనకి. ఈ సంఖ్యామానం మీదకి వచ్చాడండి ఇప్పుడు ఇక్కడ. ఇది మామూలు గణితపరంగా తీసుకుంటే. తర్వాత దీంట్లో అంతరార్థంలో పెడదాం. తర్వాత సార్ధ త్రివస ఋషభ తుర్యవాట్, అలా తథా అశ్వి గౌహు తుర్యౌహి అంటారు. అప్పుడు 3:30 సంవత్సరాలు అయిపోయింది. 4 ఏళ్ళకి చతుస్సంవత్సర ఋషభ పష్ఠవాట్, 4 ఏళ్ల దూడ, దాని పేరు మగదూడ పష్ఠవాట్. ఆడదూడైతే తథావిధ గౌహు పష్ఠౌహి. ఏమండి? సేచన సమర్థ ఋషభ ఉక్ష, ఇంకా వయస్సు వచ్చింది. వయస్సులో ఉండేటటువంటి దాన్ని ఏమంటారు ఉక్ష. ఇంకా వయస్సు అంటే ఎంత అనమాట అప్పటికి? ఇది ఇప్పటికి మనకి 4 ఏళ్ళు అయిపోయిందండి. ఇంకా 4.5 సంవత్సరాల నుంచి ఇంకా అక్కడి నుంచి అది దానికి వయస్సు వచ్చినట్టు లెక్క. ఏం వంధ్య గౌహు వశ, వంధ్య అంటే దూడ, ఇంకా దానికి సంతానం కలగనటువంటి ఆవు, అటువంటిది వశ. ఉష్ణ అపి అధిక వయస్క, వయస్సు అసలు ఎప్పుడైతే వయస్సు వచ్చిందంటున్నామో దూడకి, దాన్ని దాటినటువంటి దాన్ని ఏమంటారయ్యా అంటే ఋషభ. ఇది కరెక్ట్. ఋషభం అనే మాటకి అప్పటికంటే 4.5 సంవత్సరాలు పైన అనుకుందాం. గర్భఘాతిని గౌహు చే గౌహు విహత్, ఇక్కడ ఋషభశ్చ మే వశాచ మే ఋషభశ్చ మే వేహత్ అని పదం ఇక్కడ సరిగ్గా ప్రింట్ సరిగ్గా పడలేదు. వేహత్ అంటే గర్భఘాతిని, అంటే అది కడుపు నిలవదు దానికి. ఏమండి? ఎవార్షన్ అయిపోతుంది అన్నమాట. అటువంటి దాన్ని ఏమంటారంటే వేహత్ అంటారు. తర్వాత ఇంకా వయస్సు వచ్చింది, ఇంకా పనులు పెట్టుకుంటారు జనం. శకటస్య వాహక అనడ్వాన్, బండిని లాక్కెళ్ళేటటువంటి అన్ని ఎడ్లు అన్ని పనులకి పెట్టండి. మనకి గానుగెద్దు ఉంటుంది, అది గానుగ చక్రం దాన్ని తిప్పడానికి ఏ పని చేస్తుంది. బండి కట్టేటండి, అది ఒక రకం. అది చెప్తున్నాడు. శకటస్య వాహక అనడ్వాన్, బండికి కట్టేటటువంటి ఎడ్లబళ్ళు, ఆ ఎడ్లబళ్ళు కట్టేటువంటి ఎద్దులు ఏమంటారంటే అనడ్వాన్ అని అనటండి. యువతల పక్కనే నవప్రసూత గౌహు ధేను, అప్పుడే ఈనినటువంటి దాన్ని ఏమంటారంటే అంటే సంతానం కంది, దాన్ని ఆ ఆవునే ధేనువు అంటారు. అంటే పాడి ఆవు అని అర్థం అండి. అది పాలివ్వగలదు. ఇక్కడి నుంచి మనకి పాలిచ్చే ఆవులు అవుతాయి. తర్వాత ఆయురాదయ మళ్ళీ దాదా గౌ, ఇవన్నీ కూడా అనడ్వాంశమే ధేనుశ్చమ ఆయుర్ యజ్ఞేన కల్పతాం అని ఇక్కడ దాకా ఆయురాదయ ప్రసిద్ధ. ఇక్కడి నుంచి మళ్ళీ టాపిక్ మార్చారండి. మీకు యజ్ఞంలో మన ఆయుష్ మీద, శరీరం మీద, ప్రాణవాయువు, అపానవాయు, పంచవాయువుల మీద ఇక్కడి నుంచి వస్తున్నాను. ఇక్కడ దాకా ఇవన్నీ కోడెడ్ వర్డ్స్ అండి. ఇవన్నీ కూడా ఇంతవరకు ధేనుకి మనకి కోడి దూడకి పెయ్య దూడకి ఉండేటటువంటి దాంట్లో కొన్ని ఇచ్చాడు ఇక్కడ. ఎప్పుడు చెప్పామండి, కొన్న జస్ట్ శాంపుల్స్ కొన్ని ఇచ్చారంటే మొత్తం ఫుల్ గ్రూప్ అంతా తీసుకోండి అని అర్థం. అసలు మొత్తం అంతా చెప్పక్కర్లేదు. శాంపుల్ కొన్ని ఇస్తారు, ఒకటే ఇవ్వాలి. నేను శాంపుల్ అంటే ఏదో స్మాల్ శాంపుల్ అంటే వాళ్ళు ఎక్కడ 7 ఇవ్వడం. ఇది ఇంతవరకు కూడా అందరూ ఈ ఏంటంటే నాకు ఆవు నెయ్యి, ఆవు 1.5 సంవత్సరాల ఆవు నెయ్యి, 2 ఏళ్ళ 2 ఏళ్ళ కోడిదోడిని ఇలాగే అర్థం మనం మామూలుగా వింటున్నామండి. మామూలుగా వింటాం. కానీ వేదం వీటికే ఇంకో అర్థం చెప్పిందండి. అసలు వేదంలో ఆ వాక్యాలు ఎక్కడొచ్చాయి అవి చూద్దామండి. ఎంతవరకు మనం చెప్పుకుంటున్నటువంటిది ఈ చమకం 4వ కాండలో 7వ పన్నంలోదండి. కానీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి లింక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 4వ కాండలో 3వ పన్నంలో ఉందండి. ఇది ఆ 3వ పన్నంలో అక్కడ మంత్రం ఏమిటో చూద్దాం, తర్వాత భాష్యం దాంట్లో పెడదామండి. అక్కడ ఇలా ఇస్తాడండి. ఓం త్రియవిర్వయస్త్రిష్టుఛందోదిత్యవాడ్వయో విరాట్ఛంద పంచావిర్వయో గాయత్రీ ఛందస్త్రివత్సో వయ ఉష్ణ్యః ఛందస్ ఉష్ణ్యః ఛందస్తుర్యవాడ్వయో నుష్టుప్ఛందః పష్ఠవాద్వయో బృహతీ ఛంద ఉక్షావయః సదో బృహతీ ఛంద ఋషభో వయః కకుచ్ఛందో
ధేనుర్వయో జగతి ఛందో నడ్వాన్వయ పంక్తిశ్చందో బస్తో వయో విబలం ఛందో వృష్ణిర్వయో విశాలం ఛంద పురుషో వయస్తంత్రం చంద్రో ఛందో వ్యాఘ్రో వయో నాదృష్టం ఛందస్సి గుంభో వయశ్చదిశ్చందో విష్టంభో వయోధిపతిశ్చంద క్షత్రం వయోమయందం ఛందో విశ్వకర్మా వయ పరమేష్ఠీ ఛందో మూర్ధావయ ప్రజాపతిశ్చంద. ఇదండి ఇప్పుడు మనం చమకంలో చెప్పుకున్నటువంటి దాన్ని ఈ వాక్యంతో అన్వయిస్తే తప్ప అర్థం అవదండి. అసలు అర్థం ఇక్కడ బయటకు వస్తుందండి. అంటే ఎక్కడెక్కడ లింకులు ఉంటాయో చూడండి. అసలు దీనికి ఏమని చెప్పారు అంటే ఇక్కడ సంస్కృతంలో చదివే ముందు అసలు ఈ ప్రింట్ కూడా అది ఓల్డ్ ప్రింట్ అండి, ఎప్పుడో 1930-40s ఎప్పుడో ప్రింట్ లాంటిది. ఇక్కడ ఈ ఇందులో వచ్చినట్టు ఇవి తర్వాత చెప్తాను, డెఫినెట్గా వెళదామండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు నేను అసలు వేదంలో ఛందస్సులని ఎలా వచ్చాయో అవి వాటి గురించి వస్తుందండి ఇప్పుడు టాపిక్. ఇదండి, ఇది పెద్ద చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇందాక నుంచి మనం చెప్పినటువంటి దాంట్లో అంటే వేద శబ్దముల నిర్వచనాలు, అర్థాలు 4వ ఖండం, 3వ పన్నం, 5వ అనువాకంలో ఉందండి. ఇందులో అన్నిట్లోనూ కూడా త్రియవిహి అనే త్రియవిష్టమే, ఇంకా మొగదా ఆడదా పక్కన పెడదామండి. కాసేపు పదం మాత్రం ఇంపార్టెంట్ అంటే వాల్యూ కోసం. ఇక్కడ మొట్టమొదట ఒక యూనిట్ అని చెప్పడానికి, ఒక యూనిట్ ఆఫ్ టైం ఎంతండి, 6 మాసాలు అంటే అర్ధ సంవత్సరం. దాని పేరు ఏమిటంటే అవిహి. అదండి అవిహి. ఇవన్నీ కూడా మనం అంటే మన ఫ్రాక్షన్స్లో మన నెంబర్స్ తెలుసు. ఏకాచమే దశరష్టమి అంటే 1, 2, 3 వాటి అన్నిటికీ నెంబర్లు ఉన్నాయి. ఫ్రాక్షన్స్ కూడా మన వాళ్ళు నెంబర్ పేరు పెట్టారండి. ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండదు అసలు. ఫ్రాక్షన్స్కి నేమ్ పెట్టినటువంటి యూనిక్ నేమ్స్, మళ్ళీ రిపిటేషన్ ఉండకూడదు. గణితంలో ఫండమెంటల్ సూత్రం ఏంటంటే చెప్పింది చెప్పుకుంటూ వెళ్ళు, మరి చెప్పింది చెప్పకుండా చెప్పుకుంటూ వెళ్ళు. ఓసారి అన్నది మళ్ళీ రిపిటేషన్ ఉండకూడదు. రిడెండెన్సీ ఇస్ నాట్ పర్మిటెడ్. మ్యాథమెటిక్స్లో యూనిక్గా ఉండాలి. ఒకసారి ఒకటే పేరు సత్యనారాయణ అంటే 2-3 సత్యనారాయణ ఉండొచ్చు. ఒక పోలీస్ స్టేషన్లో మామూలు వాడు 101, 102 చూస్తారు. ఆ నెంబర్ పెట్టడంతో ఏంటి, మొదటి సత్యనారాయణ, 2వ సత్యనారాయణ పేరు ఇనీషియల్స్ ఏమిటి ఏం అడగక్కర్లేదు. 101 అనేది వాడు కోడ్ నెంబర్ ఇచ్చేసారు అంతే, వాడు వచ్చేయాలి. 102 అంటే ఇంకోటి రావాలి. అలాగే ఇక్కడ ఏం చేశారంటే యూనిక్ నేమ్స్ పెట్టారండి. వీటన్నిటికీ ఇక్కడ వేదంలో ఇక్కడ ఒక యూనిట్ ఆఫ్ టైం ఎంత పెట్టారంటే 6 months తీసుకున్నారు, అంటే హాఫ్ ఇయర్. దాని పేరు ఏమిటి, అవిహి. ఇప్పుడు వెంటనే ఇక్కడ మనకి త్రివిహి నుంచి స్టార్ట్ అవుతుంది. గర్భాష్టమే, వత్సాష్టమే, అవన్నీ కూడా <6 months రూప, అంటే కడుపులోనే ఉన్నటువంటి దూడ ఇంకా గర్భంలో ఉంది, ఇంకా డెలివరీ అవ్వలేదు దానికి, అది పక్కన పెట్టేసేయండి. అవన్నీ కూడా దీని లోపవి. త్రియవిష్టమే, త్రియవీచమే. త్రియవిహి అనే మాటకి సంధి చేస్తే 3 + అవిహి. 3 + అవి, 3 అంటే 3, అవిహి అంటే ఒక యూనిట్ ఆఫ్ 6 months, అంటే 3 units ఆఫ్ టైం అండి. 3 అర సంవత్సరాలు ఎంత అవుతుందండి, 1.5 years అవుతుందండి. తర్వాత రెండో దానికి దిత్యవాట్. దిత్యవాట్ అంటే ఇందాక అక్కడ ఏమని చెప్పాడు, 2 ఏళ్ళు అన్నాడు, అంటే 4 యూనిట్లు, 4 అర సంవత్సరాలు, అర్ధ సంవత్సరాలు ఏమండి. 4 అర అంటే 2 ఏళ్ళు అవుతుంది. అలా ఇప్పుడు వాడినటువంటి పదాలన్నిటి కూడా లిస్ట్ ఇక్కడ ఇచ్చాడండి. అక్కడ 5వ కొన్ని వాడాడు, కానీ ఇక్కడ మొత్తం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దాని పేరు. త్రియవిహి 3 యూనిట్లు, అంటే యూనిట్ అంటే జ్ఞాపకం 6 months అనే, హాఫ్ ఇయర్. దిత్యవాట్. పంచావిహి, త్రివత్సహ. వీటన్నిటి కూడా అర్థం భాగించుకోండి, మల్టిప్లై చేసుకోండి. 4 × 1/2 అంటే 2 years, 5 × 1/2 2.5 years, 6 × 1/2 3 years, 7 × 1/2 3.5 years. ఇవ్వండి పదాలు అక్కడ వాడిని. త్రియవిహి, దిత్యవాట్, పంచావిహి, త్రివత్సహ, తుర్యవాట్, పష్ఠవాట్, ఉక్ష. ఇక్కడ ఇక ఉక్ష అంటే వయస్సు వచ్చిందని దానికి అర్థం అండి. వృషభష్టమే, ధేనుష్టమే, ఇంకా అక్కడ నుంచి చెప్పొచ్చాం కదండి. ఇది మామూలుగా తీసుకుంటామండి. కాదండి అయ్యా, కాదు. ఇది ఏమిటంటే అబ్బాయి, త్రియవిహి అనేటటువంటి మాట ఒక ఛందస్సుతో సంబంధించిందిరా. ఆ ఛందస్సుకి ఓ పేరుంది. ఆ ఛందస్సు పేరు ఏమిటంటే త్రియవిహి, అంటే త్రిష్టుప్ ఛందస్సు అని అర్థం. త్రియవిహి అనేటటువంటి పదాన్ని పర్యాయ పదంగా త్రిష్టుప్ ఛందస్సు అనే దాన్ని వాడతారయ్యా అని చెప్పారు. మరి త్రిష్టుప్ ఛందస్సు అంటే, ఛందస్సు అంటే మనకు తెలిసింది భరవ భరవ, నజభయ, జజర ఇలాంటి చెప్పండి. అది ఎన్ని అక్షరాలు లెక్క, త్రిష్టుప్ అంటే 44 అక్షరాలు లెక్క.
త్రిష్టు ఛందస్సులో 44 అక్షరాలు ఒక గణం మొత్తం అంతా పాదం అవుతుందంటండి. మనకి మామూలు ఉత్పలమాల, చంపకమాల, వీటిలో శార్దూలం, మత్తేహం మనం చదువుతూ ఉంటాం కదా. వాటిల్లో మనకి ఎలా అయితే మసజస తతగా, అలాంటి సభరణమయవ అంటే మొత్తం 21 అక్షరాలండి. ఇంకోటి 22 అక్షరాలు. అంటే ఒకటి మొట్టమొదటి గురువు అయిపోతాయి. అలాగా ఇక్కడ త్రిష్టుప్ అనేటటువంటి ఛందస్సుకి 44. దేనికయ్యా ఈ 44 అంటే ఇవన్నీ కూడా యజ్ఞంలో వాడేటటువంటి ఇటకలు, ఎన్నేసి ఇటకలను ఎక్కడ పెట్టాలి అది చెప్పడం కోసం పెడతాను. యజ్ఞం చివరి మనకి ఏదైతే యజ్ఞానికి సంబంధించి అనుకున్నాం. ఇందాక మనం చూసామండి, ఆ శ్యాన యొక్క ఆకారం చూసాం. ఆ సుమారు ఇటకలు అయినా పడతాయని ఏదో కొంత సుమారు ఇంకా పెర్ఫెక్ట్ నెంబర్ ఇంకా మనం సంపాదించవచ్చు, పెద్ద కష్టమేం కాదు. అంటే పూర్తి ఇటకలన్నీ ముక్కలన్నీ ఇటక ముక్కలన్నీ. ఇప్పుడు అక్కడ 44 ఇటకలు పెట్టండి, ఈ పక్కన పెట్టండి అని చెప్పాలంటే అంత 44 ఇటకలు అక్కర్లేదు. దాని చిన్న కోడ్ ఏమిటి? త్రియవిహి అంతే. ఎలాగా? త్రియవిహి అనేటటువంటి పదం త్రిష్టుప్ ఛందస్సుతో సంబంధించి ఉంది. త్రిష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటి అక్షరాలు 44 అక్షరాలు ఉన్నాయి. అది 44 అక్షరాలు అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఇటకని తీసుకోండి అయ్యా. అంచేత ఆ రకంగా అయితే ఎక్కడ పెట్టాలి ఇటకలన్నీ? కుప్ప కింద పోసేస్తామా? కాదు అని చెప్పి ఈ ఛందస్సులో ఇక్కడ ఉన్న పేర్లు అనేది వీటికి గ్రూపింగ్ చేశారండి. దానికి ఒక డయాగ్రామ్ పెట్టారండి. ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇందాక మనం పెట్టినటువంటి ఇటకలు ఉన్నటువంటి ఆకారం ఎక్కడైతే ఉందో అక్కడ ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు రాసిన 19 రాసామండి. ఇప్పుడు ఈ లిస్టులో 19 ఉన్నాయండి, మూర్ధ దాకా. ఇందులో ఉండేటటువంటి చూడండి గ్రూపుల కింద 1 to 5, 6 to 10, తర్వాత ఒక్కొక్కటి 11, 12 సెపరేట్గా ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ 1 to 5 అక్కడ ఆ ఛందస్సుల్లో ఒక్కొక్క ఛందస్సు ఎన్నేసి అక్షరాలు ఉంటాయో అన్నేసి ఇటకలు ఇక్కడ పెట్టండి, దక్షిణ వైపుని పెట్టండి. అది రెక్కకి పనిచేస్తుంది. అక్కడ ఒక రెక్కకి, కుడివైపు రెక్కకి. మరి ఎడం వైపుకి 6వ ఛందస్సు లగాయతు, ఇందాక మనం రాసుకున్న లిస్ట్ రాసుకున్నామండి. 6వ నెంబర్ లగాయతు 10వ నెంబర్ వరకు ఉన్నటువంటి వాటికి దూడల యొక్క వయస్సు, ఆ పదాలకు సంబంధించినటువంటి ఛందస్సులు ఏమున్నాయో ఆ ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉంటాయో అవన్నీ కలిపి ఉత్తరం వైపు ఇటకల్లో పేర్చండి అని చూడండి. ఎక్కడ ఎలా వెళ్ళాడు? 1 to 5 ఇక్కడ అయిపోయిందండి. 6 to 10 ఇక్కడ వచ్చిందండి. 7 ఎక్కడ పెట్టాడండి? 7 ఇక్కడ వచ్చిందా? రాదు, ఎక్కడ వచ్చింది మధ్యలో. తర్వాత 6 to 10లో వెళ్ళిపోయింది, 10 దాకా వెళ్ళిపోయింది. ఇంకా 11 ఇక్కడ పెట్టండి, 12 ఇక్కడ పెట్టండి, 13 మధ్యలో పెట్టండి, 14 ఇక్కడ పెట్టండి, 15 ఇక్కడ పెట్టండి అని ఈ రకంగా ఒక యజ్ఞ వేదిక నిర్మాణంలో ఉండవలసినటువంటి ఇటకలు అంటే ఆ రకమైనటువంటి యజ్ఞ వేదికను నిర్మాణం చేసి అందులో యజ్ఞం చేస్తే నీకు ఫలం సిద్ధిస్తుంది. అబ్బాయి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే రాదు అని చెప్పడానికి ఇంత అంతరార్థంతో చెప్పినటువంటి భాగం ఉండేది. దీనికి ఇప్పుడు భాష్యం ఏం రాశారో చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది డెఫినెట్గా. ఇప్పుడు ఇందాక ఈ చార్ట్ ఏమిటి? అసలు వేదంలో ఎన్ని రకాల ఛందస్సులు వాడారు వాళ్ళు? కొన్ని వందల రకాల ఛందస్సులు వాడారండి. మన ఛందశాస్త్రం చదవలేదు, మనకు తెలిసిన 6, 7 అంతే. ఉత్పలమాల, చంపకమాల ఎన్నిసార్లు లెక్కేసిన, కందం, శేషం ఇలాంటి ఆటగలిది, తేటగైతి ఇవే మనకు తెలుసుండే. శ్రద్ధర, మహాశ్రద్ధర కూడా మనం చూడలేదు. ఇక్కడ వేదంలో, యజుర్వేదంలో, ముఖ్యంగా కృష్ణ యజుర్వేదంలో వాడినటువంటి ఛందస్సులు, ఆ మంత్రాలన్నీ కూడా ఛందస్సు మీద ఆధారపడతాయండి. అందులో వాడిన ఛందస్సుల పేర్లే ఇవి. ఛందస్సులు ఉన్న అక్షరాల పేర్లు కాదండి, అక్షరాల లిస్టు కాదండి, సీరియల్ నెంబర్స్ ఇవి. గాయత్రి ఛందస్సు, ఏకపదా గాయత్రి, ద్విపదా గాయత్రి, విరాట్ గాయత్రి, ద్విపదా విరాట్ గాయత్రి. అది ఇప్పుడు వినలేదు ఇవన్నీ కూడా. శంకుమతి ఛందస్సు, శంకుమతి గాయత్రి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, ఏకపదా త్రిష్టుప్ ఛందస్సు, ద్విపదా త్రిష్టుప్ ఛందస్సు, త్రిపదా త్రిష్టుప్ ఛందస్సు, పురస్తాద్ జ్యోతిష్ త్రిష్టుపు, మధ్యే జ్యోతిష్ త్రిష్టుపు, జగతీ ఛందస్సు. ఎంత విస్తారమైనటువంటి మనకి వాంగ్మయాన్ని అందించారండి మహర్షులు. మన జన్మ సరిపోతుంది అసలు. ధన్యవాదాలు చెప్పడానికి జన్మ సరిపోదండి అసలు. ఒక్కొక్క ఛందస్సుకి మళ్ళీ గణాలు, వాటి లక్షణాలు, దాని ఎందుకు ఆ గణాలు అలా పెట్టారు, దానివల్ల ఆ ఉచ్చారణ చేస్తే వచ్చే ప్రభావాలు అవన్నీ గమనించగలిగి తపస్సు చేత వాళ్ళు మనకి ఇవన్నీ ఇచ్చారండి. షట్పదా జగతి, అతి జగతి, షట్పదాతి జగతి, విరాట్ ఛందస్, ఇలా మొత్తం ఎన్ని ఇచ్చారో అసలు చెప్పుకుంటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంటుంది, ఆనందం కలుగుతుందండి, బాధ వేస్తుంటుంది. ఏమండి ఇవన్నీ కూడా మనకి మామూలుగా వీటి మీద నేను రాసిన సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకంలో ఇది ఒక చాప్టర్ పెట్టాను, ప్రత్యేకంగా ఛందస్సుల మీదే పెట్టాను. ఏకపదా విరాట్, ద్విపదా విరాట్, త్రిపదా విరాట్, విరాట్ స్థాన, విరాట్ రూప, అనుష్ఠుప్ ఛందస్,
మనకు కొన్ని కొన్ని అనుష్ఠుప్ ఛందస్సు, జగతీ ఛందస్సు, త్రిష్ఠుప్ ఛందస్సు ఇలాంటివి వింటుంటామండి. అయితే వాటికి కొంచెం ఎడిషనల్గా ఈ పక్కన పిపీలికా ఛందస్సు, ఏమండి పిపీలికా మధ్యానుష్ఠుపు, బృహతి ఛందస్సు, సతో బృహతి ఛందస్సు, మహాబృహతి ఛందస్సు, మహాసతో బృహతి, యవమధ్యా మహాబృహతి, పురస్తాద్ బృహతి, ఉపరిష్టాద్ బృహతి, ఇలా 144 ఛందస్సులు ఎన్నో వచ్చేయండి మొత్తం. ఇవి తైత్తిరీయ శాఖలో సంహితలో వాడినటువంటి ఛందస్సులు అండి. అందులో కొన్ని ఛందస్సుని ఇక్కడ ఈ మంత్రంలో చెప్పడం జరిగిందండి. ఆ మంత్రంలో చెప్పినటువంటి దాంట్లో కొన్ని పట్టుకొచ్చి మన చమకంలో జస్ట్ రిఫరెన్స్గా ఇచ్చారండి. అక్కడ ఏం చెప్పారు, దూడ అనే మాట ఏమిటంటే తల్లికి ఇష్టమైనటువంటిది. ఆవుకి ప్రపంచంలో అన్నిటికంటే ఇష్టం ఏంటంటే తన దూడ తనకి ఇష్టం. అలాగ ఒక వేద ఉపాసన చేసేటటువంటి వాడికి యజ్ఞమే అతని కర్మ. ఈ కర్మ వల్ల సాధించలేనిది లేదు. ఈయన మన వేదవ్యాస మహర్షి అండి మహాభారతం అంతా రాసేసి 1,00,000 శ్లోకాలు రాసేసి 101వ శ్లోకం ఒకటి రాశారండి ఆయన. ఎవరు తెలుసా అండి, నేను నెత్తి మీద చేతులు పైకెత్తి మొరెత్తుకుంటున్నాను, నా మాట వినండి, నా మాట వినండి, మీకు ధర్మము అర్థము కామము కూడా ఈ మహాభారతం మీ వేదం వల్ల వస్తాయి, వేదాలను అనుసరించండి, వినండి కాస్త అని ఆఖరి ఆయన బాధపడుతూ చెప్పినటువంటి మాట ఉన్నది. ధర్మానికి ఆధారమైనటువంటి వేదాన్ని ఆశ్రయించండి, అదే నా ఆఖరి మాట అంటారండి. దానికి ఆధారం ఏంటంటే ఛందస్సులు. మనం చివరికి ఎంత వచ్చిందంటే ఆ పదం ఛందస్సు కాస్త ఛాదస్సం కింద అయిపోయిందండి. ఛాదస్సం అని కాదు అసలు ఛందస్సు అంటే వాడి ఛందస్సులో చెప్పిన ప్రకారం వాడు చేస్తారు. తూచా తప్పకుండా అంటామండి. తూ అనేది సంస్కృత అక్షరం, చా అనేది సంస్కృత అక్షరం అండి. తూచా అంటే అక్కడ తూ అంటే తూయే రాయాల్సింది, చా అంటే చా రాయాల్సిందే. తూ అంటే బట్ అని, చా అంటే అండని, రెండింటికి అర్థాలు ఉన్నాయి. అక్కడ అండు ఉంటే అండ రాయాల్సిందే, అక్షరం మార్చడం వీలేదు. తూచా తప్పకుండా అంటే అర్థం అవుతుంది. అంటే వేదంలో ఏం చెప్పిందో ఖచ్చితంగా చేసుకుంటూ పెడతాడు. వాడు ఛాందసుడు. వాడు ఆ ఛాందసుడు అనే అక్షరం పలకలేక మన దురదృష్టం మనం ఛాదస్సం చేసే ఉండదండి. సరే, ఇప్పుడు ఇంతకు మనం చెప్పుకునేది ఏంటంటే వేదంలో 10వ అనువాకంలో మన చమకంలోకి వచ్చేవాడు. మళ్ళీ 10వ అనువాకంలో అక్కడ పరమాత్మ రేపు యజ్ఞానికి కావాల్సిన ద్రవ్య ఇంతకుముందు 6, 7, 8, 9 అనువాకాల్లో ఏమని చెప్పారండి, నువ్వు ఏమేమి సాధనాలు కావాలో అన్ని కోరుకోరా. ఇందాక చూపించిన సాధన ఇన్స్ట్రుమెంట్స్ చూపించాడు, వేదిక ఇన్స్ట్రుమెంట్స్. ఆ సాధనాన్ని నీకు లభ్యం అవ్వాలి. కార్పెంటర్ చేయించుకోవాలి, ముందరే చేయించుకోవాలి, సరిగ్గా డైమెన్షన్స్ ఉంటాయి వాటికి, ఆ డైమెన్షన్లో చేయించుకోవాలి. నీ ఇష్టం చేయించుకోవడానికి వీల్లేదు. అలా యజ్ఞంలో పరికరాల్లో వాడవలసినటువంటి రకరకాల వాటి ఆకారాలతో సహా వర్ణించడం జరిగింది. అవన్నీ అయితే ఏ ద్రవ్యాలు వాడాలో చెప్పడం జరిగింది, హవిస్సు లాంటివి చెప్పడం జరిగింది. అంత ముందర ధాన్యాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ సిద్ధం చేసుకున్నా చివరికి అగ్నిహోత్రంలో వేయాలరా నువ్వు. ఆ వేసే ముందర యజ్ఞవేదిక కావాలి కదా, ఆ యజ్ఞవేదికలో ఇన్ని రకాల ఇటకలని ఎలా పేర్చుకోవాలో చెప్పే ఆ టాపిక్ దాకా వచ్చారండి. ఇది మనకి గర్భాష 10వ అనువాకంలో కొంత భాగం అండి. ఇంకా పూర్తి భాగం అవ్వలేదు ఇంకా. ఇప్పుడు ఇంకా మిగతా భాగం ఏంటో చూద్దామండి. అలా ప్రతిదీ కూడా పరమాత్మకే సమర్పణం అవుగాక. ఈ విశ్వం అంతా నాకు లభించిన ప్రతి వస్తువు అది పరమాత్మకే నేను సమర్పించేటటువంటి అనుగ్రహం నా పరమాత్మే నాకు ఇచ్చుగాక అని ఏకైక లక్ష్యంతో ప్రపంచంతో అతను మిగతా సంబంధాలు ఏమీ లేవు, ఏది కనిపించినా సరే ఇది మీ పరమాత్మ సమర్పించచ్చా అనే ఏ రకంగా సమర్పించాలి. యజ్ఞమే మనకు పరమాత్మే. ఆ యజ్ఞం అనేటువంటి దాని ఏమంటారంటే పుణ్యతమం కర్మ, మహాపవిత్రమైనది. ప్రపంచంలో మనం బతికొండగా చివరిదాకా కూడా చేసే మహాపుణ్యమైన కర్తవ్యం ఏదైనా అంటే దాని పేరు యజ్ఞం అండి. ఇంకో పదం లేదు దాన్ని రిప్రజెంట్ చేయడానికి. అలాంటి ఆ యజ్ఞంలో వాడేటటువంటి దాంట్లో మనం చెప్పుకునేటటువంటి ఇప్పుడు మనం గర్భాష్టమిలో ఇందాక భాష్యం చెప్తాను అన్నాను కదండి, కొన్ని వాక్యాలు అవి చూడండి, అవి కూడా చెప్పుకుందాం ఒకసారి. ఇప్పుడు చూడండి, త్యవిర్వయ ఇది పంచ దక్షిణస్యాం శ్రోణ్యాం అంటే ఇందాక మనం చూపించినటువంటి త్యవి అనేటటువంటి లగాయతు 5 నెంబర్లు ఏవైతే ఉన్నాయో 1 to 19లో అంటే 1 to 5 దక్షిణస్యాం శ్రోణ్యాం దక్షిణ వైపు అంటే కుడివైపు దక్షిణ దిక్కుని అక్కడ ఏర్పాటు చేయాలి. 6వది అక్కడ పష్టవాద్ 6 to 10 అని పెట్టుకున్నామండి. పష్టవాద్వయ ఇది పంచోత్తరస్యాం అంటే 6 లగాయతు 5 పంచ పష్టవాదయ ఇది పంచ అంటే 6 లగాయతు 5 అంటే 6 లగాయతు 10 వరకు. అవి ఉత్తరస్యాం ఉత్తరం వైపుని. తర్వాత అయిపోయింది 11వది బస్తోవయ ఇది దక్షిణే మరి 11 కుడివైపున వేయండి. వృష్ణిర్వయ ఇది ఉత్తరే మరి ఈ పక్కన వేయండి 12వది. తర్వాత
వ్యాఘ్రోవయ ఇది దక్షిణే 13 మళ్ళీ కుడివైపున వేయండి. సింహోవయ ఇది ఉత్తరే 14 మళ్ళీ ఎడం పక్కన వేయండి. తర్వాత విపరీతం పురుషోవయ ఇది మధ్యే మనం నెంబర్ మధ్యలో వేసామండి. ఆ 13 నెంబరు ఆ పురుష అనే పదం దానికి సంబంధించి ఇటకలు మధ్యలో వేయండి. విష్టంభో ఇది చతస్ర వయస్యాహ అంటే మనకి 14 నుంచి ప్రారంభమైనటువంటి కూడా మళ్ళీ పురస్తాత్ ప్రతీచి మళ్ళీ తూర్పు నుంచి పడమర వైపు వచ్చేట్లా పెట్టండి అని ఎక్కడో కల్ప ఎక్కడుంది మాట యజ్ఞంలో కదండి, కల్పశాస్త్రం ఉందండి. ఆ మాట పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చారండి. భాష్యకారుడు అంటే ఇంత విషయం తెలుసుండాలి. మనకి వేదాంగంలో కల్పం ఉంటుందండి. కల్పంలో ఈ యజ్ఞంలో ఈ వేదిక ఎంత సైజు ఉండాలి, ఇటక ఎంత సైజు ఉండాలి, ఎన్ని ఇటకలు పెట్టాలి, ఏ ఆర్డర్లో పెట్టాలి, ఇదంతా కల్పం నుంచి రిఫరెన్స్ ఇచ్చారండి. ఇప్పుడు అర్థంలోకి వస్తుందా చూడండి. త్రివిర్వయ ఇది అవిశబ్ద. నేను మొట్టమొదటి 1 యూనిట్ అని రాశాను చూసారా. అవిహి అంటే పూర్వోక్తరీత్యా అది మాస షట్కం ఉపలక్షయతి. మాస షట్కం 6 మాసములను సూచిస్తుంది. అంటే మాసముల యొక్క 6 అంటే 6 మాసాలని సూచిస్తుంది. అంటే హాఫ్ ఇయర్ అనమాట. ఇప్పుడు తర్వాత ఏముందండి, అవిహి నిర్వచనం చెప్పేశారు. తర్వాత వెంటనే త్రివిహి అన్నారు. సార్ధ సంవత్సర పరిమిత కాలస్య త్రివిహి ఇత్యుచ్యతే. కాల త్రివిరిచ్యతే అంటే సార్ధ సా ప్లస్ అర్ధ చెప్పారండి. అరతో సగంతో కూడినటువంటి సంవత్సరం అంటే 1/2 + 1 అంటే 1.5 years. అది ఆ కాలాన్ని త్రివిహి ఇత్యుచ్యతే, దాని పేరు త్రివిహి అంటారయ్యా. ఇక్కడ అంటూ హే ఇష్టకే ఓ ఇటకని సంబోధిస్తున్నాడండి. ఇటకలో చైతన్యాన్ని చూడగలుగుతున్నాడండి మహానుభావుడు. హే ఇష్టకే తథావిధం యద్వయ తద్రూపాసి, నువ్వు ఆ రకమైనటువంటి రూపము కలిగినటువంటి దానివి, త్రివి అనేటటువంటి రూపం కలిగినటువంటి దానివి అని అంటూ ఇప్పుడు ఎన్ని ఇటకలు ఉండాలి? చతుశ్చత్వారింశత్ అక్షర. ఇది త్రిష్టుప్ ఛందస్సు అనేది 44 అంటే 44 అక్షరాలు కలిగినటువంటిది. తాదృశం ఛంద త్వం అసి, నువ్వు కూడా అన్ని ఇటకలు ఉన్నావు గనక, అంటే ఇక్కడ ఈ త్రివిహి అనేటువంటి కోటి 44 ఇటకలకు సంబంధించింది కనుక అంచేత నువ్వు త్రిష్టుప్ ఛందస్సు లాంటి దానివి అని అక్కడ చెప్పి ఏవం సర్వత్ర యోజ్యం. ఈ లాజిక్ తోటి మిగతా అన్ని కూడా మీరు అన్వయించుకోండి. దిత్యవాట్ అంటే 2 సంవత్సర పరిమితం అంటే 2 ఏళ్ళు, 2 ఏళ్ల దూడ. ఇంత 1.5 years అయిపోయింది కండి, హాఫ్ ఇయర్ కలపండి, 2 years అయిపోయింది. పంచావిహి సార్ధ 2 సంవత్సర పరిమితం అంటే హాఫ్తో కూడినటువంటి 2 అంటే 2.5 years. త్రివత్స వత్సరత్రయ పరిమితం 3 ఏళ్ళు. తుర్యవాట్ అంటే అక్కడ ఆ రకంగా సంవత్సరత్రయ సార్ధ సంవత్సరత్రయ పరిమితం. ఇలాగ ప్రతి పదానికి కూడా భాష్యలో మనకి ఇక్కడ అర్థం కనిపిస్తుంది. అది చెప్పి తర్వాత చివరికి వచ్చేప్పటికండి అక్కడ ఇంకా కాలంలోకి వచ్చేసాడండి. కాలం యొక్క విశేషం ఎప్పుడు అంతంత కాలాలు ఎప్పుడు చూడలేదు అసలు నేను కూడా. అసలు పెద్ద పెద్ద పదాలు. విశ్వకర్మ శబ్ద ప్రజాపతి వాచి, అందులో విశ్వకర్మ అని మనకు పదం ఒకటి వస్తుందండి చివరికి. ఏమండి అది ప్రజాపతి వాచి అంటే తర్వాత ఆ పదాలు చూద్దాం. ఒక్కసారి చూస్తే మనం కూడా అన్వయం కుదురుతుంది. ఒక్కసారి చూద్దాం ఏవేం పదాలు రాసుకోండి. జస్ట్ 4-5 పదాలే, ఎక్కువ రాసుకోక్కర్లేదు. ఇది కాదండి, ఇది కాదు, దీని తర్వాత ఇక్కడ లాస్ట్లో చూడండి. కొంచెం జూమ్ చేయండి గురుగారు. చేస్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి పదాలకి విష్టంభ జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాక రాసుకుంది కానీ అయితే రాసుకోండి. అది విష్టంభ, క్షత్రం, విశ్వకర్మ, మూర్ధ. ఇదమ్మా ఈ పదాలు. విష్టంభ, క్షత్రం, విశ్వకర్మ, మూర్ధ. విశ్వకర్మ అంటే బ్రహ్మగారు, పరమేశ్వరి అని వస్తుందండి. అంటే బ్రహ్మగారి ఆయుష్ ఎంత ఉందో అంత ఆయుష్ ఉన్నా కదా. మనకి చిన్నపిల్లల్ని దీవించేప్పుడు శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష, మనకి ఆఖరి చిన్నపిల్ల పాతేళ్లలో మనకి ఇళ్లలో ఉండేదండి, అందరికీ జ్ఞాపకం ఉంటుంది అది. ఏమండి బ్రహ్మంత ఆయుష్ చెప్తాను కదా, చిన్నపిల్ల అనేవాళ్ళని విన్నాం కదా మనం. ఆ బ్రహ్మంత ఆయుష్ అంటే బ్రహ్మగారికి ఎంత ఆయుష్ ఉంటుందో అంత ఆయుష్ నీకు కూడా ఉండుగాక అని చిన్నపిల్లవాడిని మనం దీవించుకుంటామండి.
దాని పేరు ఏంటంటే విశ్వకర్మ అనే పదం ద్వారా బ్రహ్మగారి ఆయుష్ మాకు సిద్ధించుగాక అని ఒకటేనండి. అది బ్రహ్మగారు చేసే పని అంటే సృష్టించడమే పని ఆయనకి. మరి ఆయన సృష్టించిన సృష్టి ఎన్నాళ్ళు ఉంటుంది? బ్రహ్మగారు బ్రహ్మగారు కొంత వయసు ఉంది, 100 ఏళ్ళు. ఆయన యూనిట్లో 100 ఏళ్ళు అండి. సరే, అది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన సృష్టించినటువంటి విశ్వం ఏదైతుందో, కార్పెంటర్ ఉన్నాడు, కార్పెంటర్ మనలాగే 60-70 ఏళ్ళు. కానీ కార్పెంటర్ తయారు చేసినటువంటి తలుపో ఇల్లు ఏదో ఉంటుంది కదా, అది 100 ఏళ్ళు ఉండొచ్చు, 300 ఏళ్ళు ఉండొచ్చు. అలాగే బ్రహ్మగారు సృష్టించినటువంటి ఆ స్థితికాలం, ఆ విశ్వం యొక్క స్థితికాలం, దాని పేరు ఏంటంటే విష్టంభ అటండి. విష్టంభ అనే పదానికి అర్థం ఏంటంటే స్థితికాలం. అంటే బ్రహ్మగారు సృష్టించినటువంటి మొత్తం చతుర్దశ భువనాలు అవి నిలబడే కాలం. అంటే విష్ణుమూర్తి యొక్క టైం ఎన్నాడు పరిపాలించాలి? ఆయన ఈ సృష్టించి వదిలిపెట్టేశాడు, ఆయన పరిపాలన అయింది సృష్టి స్థితిలో. ఆ స్థితి ఉండేటువంటి అంటే ఆ వస్తువు ఎన్నాడు ఉంటుంది, ఈ విషయం ఎన్నాడు ఉంటుంది, దాని పేరు ఏంటంటే విష్టంభ అండి. ఇది కూడా నాకు వచ్చేట్లా చేయవయ్యా. తర్వాత ఇంకోటి చెప్పాడండి, ఆఖరి పదం మూర్ధ. మూర్ధ అంటే మనం చెప్పేవాడి ఆఖరి పరమేశ్వర. మూర్ధ అంటే మనకి ద్యులోకం అని చెప్పుకున్నాండి. ఈ ద్యులోకం అంటే ఆకాశం, అదన్నిటికంటే పైన ఉండేటటువంటిది సుదీర్ఘమైన కాలం ఉంటుందని ఇందాక చెప్పినట్టు కూడా భూగోళం అండి. భూమి మీద ఉండేటటువంటి మనుషులు వీళ్ళకి సంబంధించింది. ఇప్పుడు చెప్పేటండి ఆకాశంలో నక్షత్ర మండలాలు వాటన్నిటి కూడాను అంతకాలం ఉండుగాక మేము అంటే ఏంటన్నమాట. ఇది పరమేశ్వరంతో తాదాత్మ్యం చెందిపోతే తప్ప సిద్ధించే పదాలు కాదండి. నేను యజ్ఞం వల్ల ఏం కోరుకుంటున్నానంటే ఏదో పావులు దూడలు కొనుక్కోవాలని కాదయ్యా నాకు కోరిక. 10 ఇళ్ళు మేడలు కొనుక్కోవాలని కాదయ్యా. శాశ్వత కాలము పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఉండేటటువంటి అనుగ్రహాన్ని ఇవ్వయా నాకు అని అక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టడానికి మనకి ఈ పదాలన్నీ వర్ణించడం జరుగుతుందండి. తర్వాత ఇందులో కొన్ని ఛందస్సుల గురించి చెప్పవస్తూ ఇప్పుడు జగతీ ఛందస్సు, పంక్తి ఛందస్సు ఇవి కొన్ని మన నిత్యం వాడుకలు ఉన్నాయండి వేదంలో. ఇంకోటి ఈ సందర్భం వచ్చిందని చెప్తున్నానండి. సూర్య భగవాను యొక్క 7 గుర్రాలు, సప్తాశ్వర సమారోహులు ఉన్నాం కదండి. ఆ 7 గుర్రాలకి కట్టినటువంటి కళ్ళెం ఏవైతే ఉంటాయో ఆ కళ్యాలు ఏమిటయా? తాళ్ళ, వైర్లా ఏమిటవి? కాదయ్యా, అవి ఛందస్సులయ్యా అన్నారండి. 7 ఛందస్సులే ఆయన 7 గుర్రాలు కట్టినటువంటి కళ్యాలు ఉంటాయండి. ఆ ఛందస్సులు ఏమేమిటయా? ఇక్కడ వస్తాయండి. జగతీ ఛందస్సు, పంక్తి ఛందస్సు, బృహతి ఛందస్సు, అనుష్ఠుప్ ఛందస్సు, ఇందాక మనం చెప్పినటువంటి వాటిలో కొన్ని 7 ఛందస్సులు ఆయన యొక్క సూర్య భగవాన్ యొక్క రథానికి కట్టినటువంటి ఆ గుర్రాలు కట్టినటువంటి కళ్యాలు అండి. అంటే దేని మీద నడుస్తుంది అనమాట? కాలం సూర్య భగవాన్ యొక్క ఇచ్చ ప్రకారం నడుస్తుంది కనుక ఈ హోల్ విశ్వం అంతా కూడా ఛందస్సు మీద ఆధారపడింది. ఇవి మామూలుగా మనకి వీటన్నిటి లక్షణాలు తెలుసునండి. అయితే కొన్ని ఛందస్సు ఎక్కడా ఏ మహర్షి రాయలేదు, ఏ మహాకవి రాయలేదు. అలాంటి ఛందస్సులు కూడా ఇప్పుడు లిస్టులోకి దొరికాడు. బస్త, వృష్ణి, పురుష, ఇవి కూడా ఛందస్సుల పేర్లండి. ఈ పక్కన వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా జంతువులు. వాటి ఇందాక చెప్పినటువంటి అన్ని యూనిట్లు పెంచుకుంటూ వెళ్ళిపోండి. ఆరార సూపర. వివలం అనేదో ఛందస్సు, విశాలం అనేదో ఛందస్సు, తందలం అనే ఛందస్సు ఎక్కడా మనకి కనిపించవండి. కానీ భాష్యకారుడి కనిపెట్టాయండి. అయ్యా ఇవన్నీ కూడా శతవధ బ్రాహ్మణంలో వాడారండి. ఈ మంత్రాలు ఉన్నాయి అక్కడ. వాటి ఛందస్సులు వివలం ఛందస్సు, విశాలం ఛందస్సు, తందరం ఛందస్సునండి. ఆయన చెప్పి శతవధ బ్రాహ్మణానికి ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారండి ఆయన. మన జ్ఞానాన్ని ఎన్ని డైమెన్షన్లో పెంచుతున్నాడు చూడండి ఒక్క భాష్యకారుడు. ఒక్క వాక్యం దగ్గర మనకు లభించింది. ఎంత వాక్యం, ఎంత వాంగ్మయం చూసుకోవాలండి అసలు. ఇలాగా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఇవ్వండి. ఇది మళ్ళీ వెనక్కి పెడదాం. విశ్వకర్మ శబ్దేన ప్రజాపతి ఆయు పరిమిత కాల ఉపలక్ష్యతే. విశ్వకర్మ అన్నంతో బ్రహ్మగారి యొక్క కాలము సూచించబడింది. విష్కంభ శబ్దేన జగద్ధారణ వాచిన ఏకస్యా సృష్టే స్థితికాల ఉపలక్ష్యతే. ఒకసారి సృష్టి అయింది. చాలా జాగ్రత్తగా రాశారండి వ్యాఖ్యాత. సృష్టి అయిందంటే అవును, ఈ సృష్టి ఉండగానే రెండో సృష్టి స్టార్ట్ అవుతుంది కదా. సృష్టి అన్నాడంటే అనంతం అని చెప్తూ ఉంటామండి. అంటే అలా అనంతకాలం కాదు. ఒక సృష్టి కాలం ఎంతైతే ఉంటుందో అది లెక్కిస్తున్నాడండి. ఏకస్యాహ సృష్టి, ఒక సృష్టి అంటే ఒక బుడగ కాఫీ కప్పులో మనకు బుడగలు ఉన్నాయండి. ఒక్కొక్క బుడగ ఒక్కొక్క సృష్టి అనుకుందామండి. ఆ ఒక్కొక్క బుడగ ఏకస్యాహ సృష్టి స్థితికాలం అది ఎన్నాడు ఉంటుందో అంతకాలము. అది అన్నాడు జగత్తు ధరిత్రం. అలాగా ప్రతి ఎన్ని బుడగలు ఉన్నాయో అన్ని జగత్తులు అంతగా అన్ని కాలాలు పోయి కలుపుకోండి, లేదా మల్టిప్లై చేసుకోండి. అంతకాలం అర్థం అండి. స్థితికాల ఉపలక్ష్యతే.
క్షాత్ర శబ్ద బలవాచి, ఎన్నాళ్ళు బలం ఉంటుందో ధర్మానికి అన్నాళ్ళు క్షత్రం అర్థంటండి. తర్వాత మూర్ధ శబ్ద ద్యులోక రూపం విరాజ మూర్ధానం ఆచష్టే. అంటే మూర్ధానం అంటే సామాన్యంగా ఏ రకమైనటువంటి పాపాలు లేనటువంటి లోకం విరజోలోకం. రజస్సు అంటే పాపం అండి. రజస్సు అంటే ధూళి, అంటే డస్ట్ పార్టికల్స్, అంటే ఇంప్యూరిటీ, అంటే మనకి పాపాలని. ఆ పుణ్యం కూడా పాపం లాంటిది అని చెప్పేశారు, బంధానికి కారణం అవుతుంది కనుక. అవేమీ లేనటువంటిది అది విరాజం. అది ఏమిటయ్యా? మూర్ధానం, అది ద్యులోకం అయ్యా. ఆచష్టే తేన ద్యులోకస్య యావాన్ కాల తావాన్ కాల లక్ష్యతే. అంతకాలము నేను సూచించబడుతోందని అర్థం అంటండి ఇక్కడ. నానావిధ వయోరూపా, నానావిధ ఛందోరూపా. ఇక్కడ ఇంకా గొప్ప వాక్యం రాస్తున్నాండి. ఇంతవరకు వర్ణించినటువంటి రకరకాల రూపాల్లో ఉండే దూడలు, ఏడాదిన్నర వయసున్న దూడ, లేదా 2 ఏళ్ళు, అది మగదూడ ఆడదూడ, ఎన్ని రకాలు చెప్పారు కదండి. ఇవన్నీ కూడా ఏమిటయ్యా నువ్వు చెప్తున్నావు చివరికి? ఏమిటి ఏం చెప్తున్నాడు? మాకేం బుర్రగా ఎక్కట్లేదు అసలు. లేదయ్యా, ఏం కంగారు పడకండి అయ్యా. నానావిధ వయోరూప, రకరకాల వయస్సులో వర్ణించబడినటువంటి ఈ వత్సములు, దూడలు, వాటికి సంబంధించిన వాటినే ఇండికేటివ్గా చెప్పాడు. నానావిధ ఛందోరూపా. నీ పక్కన ఛందస్సులు ఉన్నాయి కదా, ఈ రకరకాల ఛందస్సులు అన్నీ కూడా ఏమిటయ్యా? త్వం అసి, అవన్నీ నువ్వేనయ్యా పరమేశ్వర, పరమశివ. ఓ పక్కనే అంటే సమస్త జీవజాలాన్ని ఒక పక్క, ఆ జీవజాలాన్ని వర్ణించేటటువంటి ఛందోశ వాంగ్మయం అంతా ఏదైతే ఉందో రెండో భాగం, రెండు కూడా నువ్వేనయ్యా. జీవుడు నువ్వే, ఆ జీవుడికి ఉన్నటువంటి పేర్లు నువ్వే. అదండి ఇక్కడ చెప్తున్నటువంటి త్వం అసి ఇది తాత్పర్యార్థ. ఎంత బాగా తీసుకొచ్చారో చూడండి. నానా విధవై, మళ్ళీ ఎన్నిసార్లు చదివినా తని తీరదండి. నానా విధవయో రూపా, నానా విధ ఛందో రూపా, త్వం అసి. తత్వమసిలో తత్ పక్కన పెట్టేసి త్వం అసి, ఇదంతా కలిపి తత్ అండి. త్వం అసి, అది నువ్వయ్యా అని దాని అర్థమయ్యా అంటూ భాష్యకారుడు ఇవన్నీ కూడా పరమశివుని యొక్క రూపాలను వర్ణించడం కోసం అక్కడ కొన్ని శాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అంటే జీవరూపంలో కొన్నిటిని, శబ్ద రూపంలో మళ్ళీ రెండో భాగాన్ని, ఈ రెండు కూడా చెప్పడం అంతా కూడా నువ్వేనయ్యా అని చెప్పడానికి. ఈ రకంగా మనకి ఏతై ఇప్పటికి ఇంకా 10వ అనువాకం పూర్తో లేదండి. వాడిని 10-11 కూడా అయిపోతాయేమో అని అనుకున్నాను, కానీ అవ్వలేదు. అయ్యా, ఈ రకంగా ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో మనకి ఇంకా ఎక్కడున్నా ఒకసారి మంత్రాన్ని దర్శిద్దామండి. ఆయురాదయ ఆయుశ్చమే ప్రసవశ్చమే ఇవన్నీ కూడా చెప్పి నవప్రసూత చెప్పి ఆయురాదయ ప్రసిద్ధా ఆత్మ. ఇంకక్కడి నుంచి ఇంత మంత్రం ఏంటండి, మంత్రం ఎక్కడి దాకా వచ్చాము చూసుకున్నాను, అదో సంతృప్తి అంతే. ఇక్కడ ఉన్నామండి. మే వేహచ్చ పష్టౌ చ మే పష్టౌ హీ చ మే ఉక్షా చ మే వశా చ మర్షభశ్చ మే వేహచ్చ మే నడ్వాంచ మే ధేనుశ్చ మే ఇంతవరకు చెప్పుకున్నామండి. అంతవరకు ఈ ఆవులు, ఎడ్లు, వీటికి సంబంధించినటువంటి పర్యాయ పదాలన్నింటినీ కూడా చెప్పడం, శాంపుల్గా చెప్పడం జరిగిందండి. తర్వాత అక్కడి నుంచి ఆయుష్కాలంలోకి వచ్చింది. ఆయుర్ యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం. నా ఆయుష్ అంతా కూడా యజ్ఞం పవిత్రమైపోగాక, నా ప్రాణం అవుగాక అని యజ్ఞేన కల్పతాం. అపానం అంటే ప్రాణ, అపానం, వ్యాన, ఉదాహరణ అన్నీ చెప్పుకుంటూ వచ్చాండి. వీటి భాష్యం మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందామండి. కంగారు ఎక్కడ మనం మిస్ అవ్వమండి, ఎంత తెలుసునో అంత చెప్పుకుంటూ పెడదామండి. కానీ ఇక్కడ ఈవేళ ఆపుకుందాం. ఓం కాయేన వాచ చెప్పుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.